పరలోకమందునటువంటి దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనం సంఘము సిద్ధపాటు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే సంఘాన్ని సిద్ధపాటు చేయడానికి మనకు యోహాను గారు వచ్చారని, ఆ యొక్క యోహాను గారిని కూర్చున్నటువంటి ప్రవచనాలు ఒక రెండింటిని చదువుకొని వాటి నెరవేర్పును కూర్చి మనం ఆలోచన చేసాం. అయితే ఈ సమయమందు యోహాను గారు ఏమి చెప్తూ సిద్ధపాటు చేస్తున్నాడు అనే విషయాన్ని గురించి ఆలోచించేద్దాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి విషయాలు అనేకం చెప్తూ సిద్ధపాటు చేయడం జరిగిందన్నమాట. అందులో కొన్నింటిని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఈ యొక్క విషయాలు మత్తయి సువార్తలో ఉన్నాయి, మార్కు సువార్తలో ఉన్నాయి, లూకా సువార్తలో ఉన్నాయి, అలాగే యోహాను సువార్తలో కూడా ఈ యొక్క విషయాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో కొన్నింటిని ఆలోచన చేసి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఏం చెప్పారు, ఏం చెప్తూ ప్రకటిస్తూ ప్రజలని సిద్ధపాటు చేసేట విషయం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఆయనే సిద్ధపాటు చేయడానికి వచ్చాడు అనే విషయం మనకు తెలుసు. ఆయన వచ్చి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసి ప్రజల్ని మీరందరూ సిద్ధపడని తెలియజేశారు. వాటిలో మనం పరిశీలించేద్దాం. మొదటగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే, క్రీస్తు నా వెనక రావలసిన వాడని, అతడు నాకంటే శక్తిమంతుడని మరియు ప్రముఖుడని బోధిస్తూ సిద్ధపాటు చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నాకంటే వెనకాల వస్తున్నటువంటి వ్యక్తి, నాకంటే శక్తిమంతుడు అని యోహాను గారు చెప్తూ సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. ఆ తరువాత యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదువుకుంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రకటిస్తూ వస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల, అందుకే ఈ యొక్క లోకానికి ఆయన వస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క పాపాలు, ఈ యొక్క లోకంలో ఉన్న పాపాలన్నీ తీసుకువెళ్ళడానికి, అంటే తీసివేయడానికి, అనేక ఆత్మను రక్షించడానికి, మారు మనసు ఇవ్వడానికి వస్తున్నాడు అని చెప్తూ సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం, అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, ఈ రెండు వచనాలు మనం ఆలోచన చేస్తే అందులో ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడనేటువంటి విషయాన్ని యోహాను గారు ప్రకటిస్తూ సిద్ధపాటు చేస్తున్నాడు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ముందుగానే గుర్తిరిగి ఉన్నాం. ఆ తర్వాత యోహాను సువార్త 3:34 చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలన్నీ దేవుని మాటలు. అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటివి ప్రతిదీ, చెప్పబోయేటువంటిది ప్రతిదీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారి నోట్ల నుంచి ఏవైతే వస్తుందో ఇవన్నీ దేవుని మాటలు. ఆయన సొంతంగా మాట్లాడట్లేదు, దేవుడు ఆయన చేత మాట్లాడిస్తున్నాడు అనే విషయాల్ని తెలియజేస్తూ ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 3:32లో మనం చదివితే, యేసుక్రీస్తు వారు విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడ విన్నాడు, ఎక్కడ కన్నాడంటే దేవుని దగ్గర, దేవుని ద్వారా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏవైతే తెలియజేశారో వాటిని ఈ యొక్క లోకంలో ప్రకటించడానికి ప్రభువారు వచ్చారు. దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని నోటి మాట సెలవివ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయలేదనేటువంటి విషయాన్ని తరువాత మనం చదువుకుంటే ఆ విషయం మనకు రూఢీపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన వచ్చింది, ఆయన విన్న వాటిని కన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అనేటువంటి విషయం ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. యోహాను సువార్త 3:32 చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యం అంగీకరించేవాడు శక్తిమంతుడిని, దేవుడిని అంగీకరించేవాడని ప్రకటించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే తెలియజేస్తారో దానిని అంగీకరించేటువంటి వాడు దేవుని యొక్క శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని కూర్చి యోహాను 3:33లో ప్రకటిస్తూ యోహాను గారు బోధించడం జరిగింది అనేక మందికి. అదే రీతిగా 3:34, ఇదే యోహాను 3:34లో చూస్తే, దేవుడు క్రీస్తుకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించాడు. అంటే ఆయనకి ఆత్మనిచ్చాడు, దానికి లిమిట్ లేదు, ఇంత అంత లేదు, లెక్కలేనంతగా, కొలత లేనంతగా
అడ్డులేనంతగా దేవుని యొక్క ఆత్మను అతని మీద కుమ్మరించాడు, ప్రభు మీద అనే విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత 35వ వచనంలో చూస్తే దేవుడు క్రీస్తుని ప్రేమించాడు కాబట్టి సమస్తం ఆయన చేతికి ఇచ్చాడు. ఎవరి చేతికి? యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి. సమస్తము ఆయన చేతికి ఎందుకు ఇచ్చాడంటే సమస్తము ఆయన జరిగించాలి అంటే ఆయనకు సమస్తం అంగీకరించాలి, ఆయనకి అనుగ్రహించాలి. ఈ లోకంలో ఏమేమి జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడో అన్నింటినీ క్రీస్తు ప్రభు ద్వారా జరిగించాలంటే ఆయనకి సమస్తమైనటువంటి శక్తి, అన్నిటి మీద అధికారం ఇవ్వాలి. కాబట్టి అవన్నీ ఇచ్చాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ తర్వాత మనం 36వ వచనంలో ఆలోచన చేస్తే యోహాను సువార్తలోని 3వ అధ్యాయంలో క్రీస్తునందు విశ్వాసముంచు వారు నిత్యజీవము కలవారు, విశ్వసించిన వారు దేవుని ఉగ్రత పాలవుతారనే విషయం కూడా తెలియజేస్తున్నాడు. అంటే ఎవరెవరైతే క్రీస్తు ప్రభువుని నమ్ముతారో, ఎవరెవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరూ ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటారు. విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో, నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతారనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ యోహాను గారు చెప్తూ క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించడం జరిగింది, ప్రజలను సిద్ధపాటు చేయడానికి. మరొక వచనాన్ని కూడా మనం చూసుకుందాం. యోహాను సువార్త 3:31 వచనాన్ని చూస్తే పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉన్నవాడని గమనించాలి. ఎందుకంటే పరలోకం పైనే ఉంది. పరలోకంలో చూసినటువంటి క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళందరికంటే పైవాడు, జ్యేష్ఠుడు, మొదటివాడు. కాబట్టి ఆయన కూర్చున్నటువంటి ఈ యొక్క దాదాపుగా 10-11 విషయాల్ని ఈ వచనాల్లో మనం పరిశీలన చేస్తే ఆయన చెప్తూ ప్రకటిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు, మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. ఆయన లోక పాపాలు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన చొప్పుల వారును మోయడానికి అర్హుని కాదు. ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ నిత్యజీవం ఇస్తాడు. ఎవరైతే ఆయనకు లోబడతారో వారు దేవుని యొక్క మహిమను చూస్తారు. ఇంకా అనేక విషయాల్ని యోహాను గారు ప్రకటిస్తూ ఆనాడు ఉన్నటువంటి ప్రజల అందరినీ సిద్ధపాటు చేయడం జరిగింది. ఈయన ఈ రీతిగా ప్రకటించి సిద్ధపాటు చేశాడు కాబట్టి ఆ తర్వాత ప్రభువారు కూడా మరికొన్ని విషయాల్ని ప్రకటించాడు. మనం ఆ విషయాల్ని రేపటి దినాన ఆలోచించేద్దాం. మీకు అందరికీ వందనాలు.